దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభువు మనలను ఈ మోషే ధ్యాన గుడారములో ఆయన 4 దినములు ఆయన కాచి కాపాడి 5వ దినములోనికి ప్రభువు మనలను ప్రవేశపరిచిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ రాత్రికాల సమయమందు ఆయనను ధ్యానించడానికై ఆయన సన్నిధిలో ఏకీభవించిన ఆయన బిడ్డలారా, ప్రభువు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయుచున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. 5వ అధ్యాయము నిర్గమకాండము 21వ వచనమును చదువుకుందామండి. యెహోవా మిమ్మును చూచి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులనుగా చేసి మమ్మును చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చి తిరిగి చాలండి. ప్రభువు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ప్రభువు మనకు అనుగ్రహింపజేసి ప్రభువు మనతో మాట్లాడి మనకు సహాయమును అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని జనాంగమైనటువంటి ఎన్నిక జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఐగుప్తు దేశములో నుండి వారు పడుతూ ఉన్నటువంటి అవస్థలను చూసినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఆ దేశములో నుండి వెలుపలకు తీసుకుని రావడానికి ఆయన నిర్ణయించుకున్నటువంటి వారై ఉన్నారు. అందుకనే హోరేబు పర్వతము దగ్గర మండుచున్న పదలో నుండి ప్రభువు మోషేతో మాట్లాడారు. మోషే మోషే, నీవు ఐగుప్తు దేశములోనికి వెళ్ళాలి, వెళ్ళి నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను నీవు ఆ బానిసత్వములో నుండి విడిపించి వారిని బయటకు తీసుకురావాలి అన్నారు ప్రభు. దానికి మోషే అన్నాడు, అయ్యా నేను ఏ పాటి వాడను ప్రభువా? నోటి మాన్యము గలవాడను, నాలుక మాన్యము గలవాడను. నీవు పంపతలంచిన వారినే పంపు, నేను వెళ్ళలేను, వారిని విడిపించి బయటకు తీసుకురాలేను అన్నాడు మోషే. ఇప్పుడు ప్రభువు మోషే మీద కోప్పడ్డారు. ఆయన అన్నారు, మానవుని మోగవానిగానే కానీ, నోరిచ్చిన వానిగానే కానీ, గురిడివానిగానే కానీ, కనుదృష్టి గలవానిగా కానీ, కుండివానిగా కానీ సృజించిన వారెవరు? దేవుడునకు నేనే కదా. నీ అన్నయ్య అయిన అహరోను ఉన్నాడు, అతడు బాగుగా మాటలాడగలడు, కనుక నీవు అతనికి తోడుగా ఉండు, అతడు నీకు తోడై ఉంటాడు అని ప్రభు అన్నాడు. దేవుని మాటలను విన్నటువంటి మోషే ఐగుప్తు దేశమునకు బయలుదేరి వెళ్ళాడు. నేరుగా ఫరో దగ్గరికి వారిద్దరూ వెళ్ళిపోయారు. మోషే అహరోనులిరువురు కూడా ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోని అడిగారు, ఓ రాజా, మేము మా దేవుడైన యెహోవాను సేవించుటకు మా ప్రజలను అరణ్యములోనికి పోనిమ్ము. మేము 3 దినములంతా ప్రయాణము చేసి మా దేవుడైన యెహోవాకు మేము బలులర్పించాలి. ఆయనకు మేము బలులు అర్పించాలి గనుక మా గొర్రెలను, మా మందలను, మా బిడలను కూడా మాతో కూడా పోనిమ్ము అని ఫరోని అడిగితే ఫరో అంటాడు, నేను ఈ ప్రజలను పోనివ్వడానికి ఆ యెహోవా ఎవడు?
ఆయన ఎవరో నాకు తెలియదు గనుక నేను ఈ ప్రజలను పోనివ్వను అని ఆ ప్రజల మీద ఉన్నటువంటి భారమును ఇంకా ఫరో అధికము చేస్తాడు. వారి మీద ఉన్నటువంటి అధికారులతో ఫరో అంటున్నాడు, మీరు వారికి గడ్డిని ఇవ్వవద్దు, వారి గడ్డిని వారే కూర్చుకోవాలి. అయితే ఇటుకల లెక్క మాత్రము ఏమాత్రమును వారు తగ్గించరాదు, ఏనాటి లెక్క ఆనాడే వారు అప్పగించాలి అని ఫరో ఇశ్రాయేలు ప్రజల మీద భారమును అధికము చేసిన వాడుగా ఉన్నాడు. అప్పుడు ప్రజలు వచ్చి ఫరోని అడిగారు, ఏలినవాడా, మేము ఏమి పాపము చేస్తాము, ఎందుకు మాకు శిక్ష? మాకు వారి గడ్డినియ్యటలేదు, కానీ ఏనాటి ఇటుకల లెక్క ఆనాడే అప్పగించాలని వారు అంటూ ఉన్నారు. ఇది అన్యాయము రాజా అని రాజుని వారు వేడుకుంటే రాజు అంటూ ఉన్నాడు, మీకు ఏనాడు కూడా గడ్డి మీకు ఇవ్వబడదు, మీరే వెళ్ళి గడ్డిని కూర్చుకొనండి, కానీ ఇటుకల లెక్క మాత్రము ఏమాత్రమును మీరు తగ్గించరాదు అని రాజు సముఖము నుండి వారిని పంపివేస్తాడు. అప్పుడు వారు మోషే అహరోనుల దగ్గరకు వచ్చారు. ప్రజలు మోషే అహరోనులను చూసి ప్రజలు అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, మీకు యెహోవా మిమ్మును చూసి న్యాయము తీర్చునుగాక అని మోషే అహరోనులను చూసి ఇశ్రాయేలు ప్రజలు అంటూ ఉన్నారు. ఓ మోషే అహరోనులారా, మీరు వచ్చిన నాటి నుండి ఫరో మా మీద శిక్ష అధికము చేస్తాడు తప్పితే మాకు ఎక్కడనూ కూడా ఆయన ఏమాత్రమును శిక్ష తగ్గించలేదు. శిక్ష తగ్గించకపోగా ఇంకా మా మీద భారమును ఆయన అధికము చేస్తాడు అని ఆ ప్రజలైనటువంటి వారు మోషే అహరోనులను చూసి వారు అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. నిజమే, ఆయన న్యాయము తీర్చువాడు, న్యాయవంతుడు ఆయన. ఎవరికి ఆయన ఏనాడు కూడా ఆయన అన్యాయము చేసి ఉండలేదండి. ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరములు ఆయన జీవించారు. ఈ 33.5 సంవత్సరములలో ఎవరికని కూడా ఎన్నడూ ఆయన అన్యాయము చేసి ఉండలేదు. న్యాయవంతుడుగానే ఆయన ఉన్నారు. అయితే ఏ విషయములలో ఆయన న్యాయవంతుడు? యేసుక్రీస్తు ప్రభువుల వారే ఏ విషయములలో ఆయన న్యాయవంతుడిగా ఉన్నాడు? కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయమందు దేవుని వాక్యములో నుండి మనము ధ్యానము చేద్దామండి. ద్వితీయోపదేశ కాండము ప్రియులారా 32వ అధ్యాయం అండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనం అండి. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములో. చాలండి. చదువుబడిన లేఖన భాగములో దైవజనుడైనటువంటి మోషే తన చివరి దినములలో ఆయన తన బిడలైనటువంటి వారితో, ఇశ్రాయేలు ప్రజలతో కొన్ని విషయములో ఆయన వారికి వివరించచ్చు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఆయన యొక్క కార్యములను గురించి, ఆయన చేసినటువంటి సూచక క్రియలను గురించి మోషే ఇశ్రాయేలు ప్రజలకు వివరించచ్చు. ఆయన యొక్క ఔన్నత్యమును గురించి కొన్ని విషయములో మోషే అక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఏమంటున్నాడు అక్కడ మోషే? ఆయన మనకు ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన యొక్క కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు అని ఆయన అంటున్నాడు. దేవుని యొక్క చర్యలు న్యాయములు అని దైవజనుడైనటువంటి మోషే ఆయన గ్రంథములో ఆయన వ్రాయొచ్చు ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక నేనంటాను, మొట్టమొదటిగా
యేసు క్రీస్తు ప్రభువుల వారు ఏ విషయములో ఆయన న్యాయవంతుడిగా ఆయన ఉన్నారు అంటే ఆయన యొక్క క్రియలు న్యాయమైనవి. ప్రియమైనటువంటి వారలా, ఆయన చేసేటటువంటి క్రియలు న్యాయమైనవి. ఆయన చేసేటటువంటి ప్రతి కార్యము కూడా న్యాయమైనటువంటి కార్యమునే ఆయన చేసిన వారుగా ఉన్నారు. ఎవరికి కూడా ఆయన అన్యాయము అనబడేది చేసి ఉండలేదు. ప్రతి మానవునికి కూడా ఆయన న్యాయమునే ఆయన జరిగించి ఉన్నారు. ఆయన భూలోకములో ఉన్నటువంటి దినములలో కానివ్వండి, తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఉన్నటువంటి దినములలో కానివ్వండి, ఆయన ఎవరికి ఏనాడు ఆయన అన్యాయము అనబడేది చేసి ఉండలేదండి. ఆయన క్రియలన్నీ కూడా న్యాయమైనవిగానే ఉన్నాయి. ఆయన చర్యలన్నీ కూడా న్యాయమైనవిగానే ఉన్నవి. ఎందుకనగా ఆయన న్యాయవంతుడు ఎల్లప్పుడూ కూడా న్యాయమైనటువంటి క్రియలే ఆయన చేయువారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక రెండవదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథం అండి, 17వ కీర్తన. ప్రియులారా, కీర్తనల గ్రంథం అండి, 17వ కీర్తన 2వ వచనం అండి. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. చాలండి. చదువుబడిన లేఖన భాగములో దైవజనుడైనటువంటి మోషే ఆయన దేవునికి ప్రార్థన చేయొచ్చు. మోషే దావీదు గారు, దైవజనుడైనటువంటి దావీదు గారు దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఆయన దేవునికి మొరబెట్టుచు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, అయ్యా నా ప్రార్థన ఆలకించండి, నా ప్రార్థనకు చెవియొగ్గండి, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును అని దావీదు గారు అంటూ. కనుక రెండవదిగా యేసు క్రీస్తు ప్రభువుల వారు ఏ విషయంలో ఆయన న్యాయవంతుడిగా ఆయన ఉన్నారు అంటే, రెండవదిగా ఆయన యొక్క కనుదృష్టి న్యాయమైనది. ప్రియమైనటువంటి వారలారా, ఆయన యొక్క కనుదృష్టి న్యాయమైనది. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు మన మీద నిలుచును అని ఆయన అంటూ ఉన్నారు. ఆయన సర్వాంతర్యామి అండి. ఆయన చూడని ప్రదేశము లేదు, ఆయన ఎరుగనటువంటి ప్రదేశము ఏదియునూ లేదు. మనం అనుకొనవచ్చును, ఆయనకు కొన్ని విషయములు తెలియదేమో అని మనం అనుకొనవచ్చును, కానీ ఆయన ఎరుగని ప్రదేశము లేదు. మనము కొన్ని పర్యాయములు మనల్ని ఎవరు చూచటలేదు కదా అని మనము పాపము చేస్తూ ఉంటాము. కానీ మనలను ఎవరు చూచిననో చూడకపోయిననో ఎవరు చూస్తూ ఉన్నారు మనల్ని? యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన కనుదృష్టి ద్వారా ఆయన మనలను చూచుచూ ఉన్నారు. ఆ కనుదృష్టితో ఆయన మనలను చూచి మనకు ఆయన న్యాయము చేకూర్చుచు ఉన్నటువంటి వారయ్య. ఆయన కనుదృష్టి ద్వారా న్యాయమును ఆయన చేయిచూ ఉన్నారు. ఎవరైనా అన్యాయస్తులకు ఎవరైనా ఉంటే వారికి తగిన శిక్ష ఆయన వేయబోతూ ఉన్నారు. అంతేకాని దోషులకు ఆయన మేలు చేసి న్యాయము చేసే వారికి ఆయన కీడు చేసే దేవుడు ఎంత మాత్రమును కాడు. ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా న్యాయమైనదిగా ఉన్నటువంటిది. నీతిమంతుల వైపు ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటుంది. కనుక మన క్రియలు ఎప్పుడూ కూడా నీతివంతముగానే ఉండాలి, న్యాయమైనవిగానే ఉండాలి. అప్పుడు ఆయన కనుదృష్టి న్యాయముగా మనలను చూచును. ప్రియమైనటువంటి వారు, మూడవదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథం అండి
119వ కీర్తన ప్రియులారా, 172వ వచనమండి. నీ ఆజ్ఞలన్నీయో న్యాయములు. చాలండి. ఇక మూడవదిగా, ఏ విషయములో ఆయన న్యాయవంతుడిగా ఆయన ఉన్నారు అంటే, దావీదు గారు దేవుని యొక్క వాక్యమును గురించి, ఆయన యొక్క ఆజ్ఞలను గురించి విపులముగా కీర్తనను రాసినటువంటి దైవజనుడైనటువంటి దావీదు గారు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఓ ప్రభువా, నీ ఆజ్ఞలన్నీయో న్యాయములు అని ఆయన అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక మూడవదిగా, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏ విషయములో ఆయన న్యాయవంతుడిగా ఆయన ఉన్నారు అంటే, మూడవదిగా ఆయన యొక్క ఆజ్ఞలు న్యాయమైనవి. ప్రియమైనటువంటి వారు, ఆయన యొక్క ఆజ్ఞలు న్యాయమైనవి. యేసుక్రీస్తు ప్రభువుల వారు సీనాయి పర్వతము మీద మోషేకు 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఆయన చేతి వ్రాతతో ఆయన వ్రాసి ఇచ్చారు. ఆ 10 ఆజ్ఞలు కూడా మనకు ప్రధానమైనవే. రాబో దినములలో మనము వాటిని ధ్యానము చేయబోతూ ఉన్నాము. ఆయన యొక్క ఆజ్ఞలు న్యాయమైనవి. ఆ 10 ఆజ్ఞలను కొత్త నిబంధనకు వచ్చేసరికి 2 ఆజ్ఞలుగా ఆయన చేస్తారు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో నీవు ప్రేమించవలను, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించవలను. వీటిలోనే మిగిలిన ఆజ్ఞలన్నీ కూడా నిగూఢమై ఉన్నవి అని ఆయన ఒక పరిసయ్యునితో ఆయన ఆ మాట చెప్పి ఉన్నారు. కనుక ఆయన ఆజ్ఞలను మనము తూచా తప్పక మనము పాటించవలను. ఆయన అన్నారు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము అని ఆయన అన్నారు. రేపటి దినము విశ్రాంతి దినము, మొదటి ఆదివారము నెలలో మొదటి వారు ప్రభు భోజన బల్లారాధన దినము. దానిని మనము పరిశుద్ధముగా ఆచరించాలి. ఆచరించడానికి మనము జ్ఞాపకమునకు మనము ఉంచుకోవాలి. గనుక ఆయన ఆజ్ఞలు అన్యాయముగా ఏమి ఆయన ప్రజలకు ఆయన ఆజ్ఞలు ఇవ్వలేదండి. ఆయన ఆజ్ఞలన్నీ కూడా న్యాయమైనటువంటి ఆజ్ఞలే. గనుక ఆయన ఆజ్ఞలో న్యాయమైనవి, మనము వాటిని పాటించవలసినటువంటి వారముగా ఉన్నాము. ఇక 4వదిగా చూసినట్లయితే ప్రకటన గ్రంథం అండి, 15వ అధ్యాయము. ప్రియులారా, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం అండి. హాయ్ ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను. చాలండి. ఇక 4వదిగా, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందులో ఆయన న్యాయవంతుడు అంటే, పద్మసు దీపములో ఉన్నటువంటి యోహాను గారు ఆయన వ్రాయిచ్చు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములైనవి అని ఆయన అంటూ ఉన్నాడు. గనుక నేనంటాను, 4వదిగా ఏ విషయములో ఆయన న్యాయవంతుడిగా ఆయన ఉన్నారు అంటే, ఆయన యొక్క మార్గములు న్యాయమైనవి. ప్రభు అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ఆయన అన్నారు. ఎక్కడికి ఆయన మార్గము? పరలోకమునకు ఆయన మనకు మార్గమును ఆయన చూపించనయ్యున్నారు. కనుక ఆ మార్గము న్యాయమైనటువంటి మార్గము. మనమందరమును కూడా ఆ మార్గములోనే మనము నడవాలి. అందుకే సొలొమోను భక్తుడు అన్నారు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని ఆయన అన్నారు. మనము చిన్ననాటి నుండే మనము తల్లిదండ్రుల ద్వారా దేవుని మార్గములో మనము నడిపించబడ్డాము. కనుకనే ఈ దినము ఇలాగున మనము దేవుని సన్నిధిలో మనం ఏకీభవించగలుగుతూ ఉన్నాం. అలాగే దావీదు కూడా బాల్య దశ నుండి
తల్లి ద్వారా దేవుని వాక్యములో దావీదు పెంచబడ్డాడు కనుక మనమును కూడా దేవుని మార్గములోనే మనము ప్రవేశించాలి. ఆ మార్గములో మనము న్యాయముగా మనము వెళ్ళినప్పుడు పరలోక రాజ్యములో మనం అవలేలగా దేవుని ద్వారా స్థానాన్ని సంపాదించుకోగలము. ఇక 5వదిగా ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని చాలు. ఇక 5వదిగా ఏ విషయములో ఆయన న్యాయవంతుడు అంటే ఇక్కడ వ్రాయబడి ఉన్నది ఆయన యొక్క తీర్పులు న్యాయమైనవి, ప్రియమైనటువంటి వారు. కనుక ప్రజలైనటువంటి వారు అంటూ ఉన్నారు, మోషే అహరోనులను చూచి యెహోవా మిమ్మల్ని చూచి న్యాయము తీర్చునుగా కాని వారు అంటూ. అయితే ఆయన ఏ విషయంలో ఆయన న్యాయవంతుడు అంటే మొదటిగా ఆయన యొక్క క్రియలు న్యాయమైనవి, రెండవదిగా ఆయన యొక్క కనుదృష్టి న్యాయమైనది, మూడవదిగా ఆయన యొక్క ఆజ్ఞలు న్యాయమైనవి, నాలుగవదిగా ఆయన యొక్క మార్గము న్యాయమైనది, 5వదిగా ఆయన యొక్క తీర్పులు న్యాయమైనవి, ప్రియమైనటువంటి వారు. కనుక వీటిని మనం అనుసరిద్దాము, న్యాయవంతముగా ఆయన సన్నిధిలో మనము ఉందాము, ఆయన ద్వారా వచ్చే దైవ దీవెనను, దైవ ఆశీర్వాదములు పొందుకుందాము. ప్రభువు కృప మీ ఎల్లరికూ సదా తోడయుండును గాక. ఆమేన్. మోకరిందామండి ఒక నిమిషం, ఆయన ధ్యానములోనికి వెళదాము. స్వరమోను వినగా పరమార్థ జ్ఞాని స్థిరుడైన యోహాను